హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మేము బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్తున్నామండి అబుదాబిలోని. సో నాకైతే కొంచెం లేట్గా తెలిసిందండి ఎక్కడ ఏంటి సెలబ్రేషన్స్ అనేది. నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు డీటెయిల్స్. సో ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలట, డిన్నర్ కోసం కూపన్స్ అవన్నీ ఇస్తారట. బట్ నాకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు, మేము డైరెక్ట్గా వెళ్తున్నాము. వాళ్ళు మెన్షన్ చేశారు రిజిస్ట్రేషన్ లేకపోయినా రావచ్చని. సో చూస్తున్నారు కదా, ఇదేనండి ఐఎస్సి అని ఉంది కదా బిల్డింగ్, ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్ అని ఉంటుంది. సో ఇండియన్స్ అన్నీ కూడా ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా ఇక్కడ చేసుకుంటారట. సో నేను ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికి. వచ్చేసామండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్ అని ఉంది కదా, లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ దుబాయ్, అబుదాబి, షార్జా కింగ్స్ ఫొటోస్ అయితే కనిపిస్తాయి మెయిన్ రిసెప్షన్ దగ్గర. అలాగే ఇక్కడ వచ్చేసి 1947 అని చెప్పి ఒక రెస్టారెంట్ కూడా చూసానండి, ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ లాగా అనమాట నేమ్తోని. నెక్స్ట్ ఇదంతా కూడా ఎంట్రన్స్, కింద గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ మన గాంధీజీ కూడా స్టాచ్యూ పెట్టారు. సో దీని పక్కనే మనం స్టెప్స్ ఉన్నాయి, మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. సెలబ్రేషన్స్ అన్నీ అక్కడే అవుతున్నాయంట. కమింగ్ సూన్ వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఇక్కడ పెట్టారండి, మనం ఆ టైంకి అటెండ్ అవ్వచ్చు. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. వచ్చిన వెంటనే ఇక్కడ ఒక స్టాల్లా పెట్టుకొని రిజిస్ట్రేషన్ అని పెట్టారు. సో మేము చేయించుకోలేదు కదా రిజిస్ట్రేషన్ అనేసి అడిగామన్నమాట. సో మాకైతే మా నెంబర్స్ రాసుకొని వాళ్ళు మా పేర్లు రాసుకొని మాకు డిన్నర్ కూపన్స్ అయితే ఇచ్చారు. బట్ స్నాక్స్ టైం అయితే దాటిపోయిందండి, 3 to 5 స్నాక్స్ టైము. మేము 5:30కి వెళ్ళాము. అయినా కూడా మా పిల్లలు వెళ్ళి అడిగితే వాళ్ళకి స్నాక్స్ ఇచ్చారు. అరిసె, చెక్కలు, అలాగే చెగోడి ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి స్నాక్స్ కింద ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలా బతుకమ్మ అన్నీ కూడా డెకరేషన్స్ ఉంటాయి. మేము ఫొటోస్ తీసుకుంటున్నామండి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగుంది. అలాగే చాలామంది వచ్చేటప్పుడు వాళ్ళ చూస్తారు కదా ఇలా బతుకమ్మల్ని డెకరేట్ చేసి తీసుకొచ్చారండి. ఇది కాంపిటీషన్ లాంటిది కూడాను, ఎవరి బతుకమ్మ బాగుందనేది కూడా చూసి వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు లాస్ట్లోని. చాలా క్యూట్గా ఉంది కదా, చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారు. సో ఇలా మేమైతే మాకు కూపన్స్ ఇచ్చారండి, ఇవి డిన్నర్ కంటే. బట్ ఈ కూపన్స్ అయితే డిన్నర్ టైంలో అడగనే లేదు, మా దగ్గరే ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ కూడాను. సో ఇలా చిన్న చిన్న స్టాల్స్ పబ్లిసిటీ కోసం అన్నమాట. అందరూ వస్తుంటారు కదా, ఇలాంటి కొన్ని ఎల్ఐసి అని, తర్వాత ల్యాండ్ సేల్స్ అని, రెస్టారెంట్ వాళ్ళు కానీ ఇలా మనకి యాడ్స్ లాగా పెట్టుకున్నారన్నమాట, స్టాల్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ సంక్రాంతి అనేది తెలుగు రెస్టారెంట్ అని వాళ్ళు స్టాల్ పెట్టారన్నమాట. స్నాక్స్, టీ, జ్యూసెస్, అలాగే వీళ్ళు కొత్తగా పికిల్స్ అవి కూడా స్టార్ట్ చేశారంట. స్టాల్ కూడా పెట్టారు, కావాల్సిన వాళ్ళు కొనుక్కొని తినవచ్చు. నార్మల్గా వాళ్ళు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, అన్ని ట్రెడిషనల్ స్నాక్స్ అనేవి ఇచ్చారు. జంతికలు, నెక్స్ట్ అరిసె ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి స్నాక్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లోనండి. సో బతుకమ్మని సెంటర్లో ఉందన్నమాట. ఎంతమంది ఉంటారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ చాలామంది ఉన్నారు. మనం బతుకమ్మని దగ్గరగా చూడాలంటే చాలా కష్టం. సో కింద ఫ్లోరు, ఆ పై ఫ్లోర్కి వెళ్దాం అనుకుని వెళ్ళాను అనమాట. సో అందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారండి. అసలు ఇంతమంది తెలుగు వాళ్ళు నేను ఫస్ట్ టైం చూడటం, ఒకేసారి ఒకే దగ్గర ఇలా కలిసి చేసుకోవటం. ఇంతకుముందు 4 years బ్యాక్ మేము షార్జాలో ఉండేవాళ్ళం. అప్పటికి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా అంతగా స్టార్ట్ చేయలేదు. ఈ మధ్య బాగా ఎక్కువగా చేస్తున్నారు కదా, యూఎస్లో కానీ ఇలా దుబాయ్లో కానీ అన్ని చోట్ల కూడా సెలబ్రేషన్స్ ఇప్పుడు ఎక్కువైనాయి. అప్పుడైతే అంతగా సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగేవి కాదు. సో అందరూ చక్కగా పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారు. లేడీస్, పిల్లలు, ఆడపిల్లలు అందరూ ఇలా బతుకమ్మ చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. జెంట్స్ అందరూ కూడా పైకి వెళ్ళి పైన ఇంకో ఫ్లోర్ ఉందండి, అక్కడ మగపిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. మాకైతే 2 బాబులే కదా, వాళ్ళకి బోర్ అనిపించింది కాసేపు. సో పిల్లలతోని అందరితో కలిసి కాసేపు ఆడుకున్నారు వాళ్ళు కూడాను. థ్యాంక్ యూ. ఇక నేను కొంచెం మేకప్ పోతుందని స్లోగా అనిపించాము. ఇప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో బతుకమ్మని ఇలా క్లియర్గా బాగా చూపించుదామని నేను కూడా పైకి వచ్చి నేను వీడియో తీస్తున్నానండి. సాంగ్స్ అయితే చాలామంది సాంగ్స్ పాడుతూ ఉన్నారు మైక్లో. అలాగనే బతుకమ్మ సాంగ్స్ ఉంటాయి కదా రికార్డువి, కొన్ని అవి కూడా వేశారు. బట్ అవన్నీ వేయచ్చో లేదో అని చెప్పేసి నేను కొన్ని అయితే పెట్టలేకపోయాను. నార్మల్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. అందుకనే
సో చాలా బాగా చేసుకున్నారండి పిల్లలందరూ కూడా, పెద్దవాళ్ళు అందరూ కూడాను. ఇంత జనం ఒకే చోట చూస్తుంటే ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. బతుకమ్మ ఆడేది ఆడవాళ్ళు మాత్రమేనా, మేము కూడా ఆడతాం అన్నట్టుగా పై ఫ్లోర్లోని, ఇది సెకండ్ ఫ్లోర్ అండి, వీడియో తీయటానికి వచ్చాను. అక్కడ జెంట్స్ అందరూ కూడా చక్కగా ఇలా బతుకమ్మ ఆడుతున్నారనమాట. సెంటర్లో ఒక చైర్ పెట్టేసుకొని సర్కిల్ చేసుకొని చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా డాన్స్ చేస్తూ. పెన్స్ అండి ఇవి, పెన్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు, పిల్లలందరికీ పెన్స్ పంచారంట. సో అందరూ ఇలా తీసుకొచ్చిన బతుకమ్మలని సెంటర్లో పెట్టారండి, అక్కడే ఉన్నాయి అన్నీ కూడాను. సో వాటికి ప్రైజ్ మనీస్ కూడా ఇచ్చారండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది. వాళ్ళు జడ్జెస్ వచ్చి సెలెక్ట్ చేశారనమాట. వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ సమ్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు ఆ బతుకమ్మ పైన డెకరేట్ చేసిన దానిపైన ఫ్లాగ్ లాగా పెట్టారు. సో వాళ్ళు ఫైనల్గా జడ్జెస్ అయితే వచ్చి వాళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చారు. అలాగే కొత్తగా థింక్ చేసి కొంత ఇన్నోవెంట్గా తయారు చేసిన బతుకమ్మలకి స్పెషల్ ప్రైజెస్ అని ఇలా చాలా రకాలు ఇచ్చారండి. ఫస్ట్ హాల్కి అటెండ్ అయిన బతుకమ్మకు కూడా ఒక ప్రైజ్ ఇచ్చారు. అలాగా రకరకాల ప్రైజెస్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు అందరినీ. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయండి అక్కడ, దగ్గరగా మనం చూస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఇంకొకటి చూశానండి, నార్మల్గా పిల్లలు తయారు చేయటం వేరు, ఇక్కడ ఒక పాపను చూడండి ఎత్తుకొని ఉన్నారు, ఆవిడ దుర్గామాత లాగా తయారు చేశారన్నమాట. కిరీటము, త్రిశూలము అన్నీ ఇచ్చి చాలా బాగుంది పాపను చూడటానికి, ఎంత ముద్దుగా ఉందో. సో ఇదండి అబుదాబిలోని బతుకమ్మ సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్ మేము ఇలా చేసుకున్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలామంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, వచ్చి గెట్ టుగెదర్ అవుతారు. ఇలాగా కొత్త వాళ్ళు మనకి పరిచయం అవుతుంటారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఇంక రావాలని డిసైడ్ అయ్యాము. ఇలా రౌండ్గానే కాకుండా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్గా వస్తారు కదా గ్రూప్స్గా, సో అలా గ్రూప్స్గా కూడా బతుకమ్మ డ్యాన్స్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. సాటర్డే 27ని మాకు అబుదాబిలో సెలబ్రేషన్స్ అయినాయి. అలాగే ఫ్రైడే 26th కూడా దుబాయ్లో చాలా చోట్ల ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నారంట. సో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడు మాత్రమే కలుస్తాం కదా, బాగుంటుంది. సో ఇలా చూస్తే మనం దుబాయ్లో ఉన్నామన్న ఫీలింగే రాలేదు, ఇండియాలోనే ఉన్నామా, ఏదో జాతరకి లేదంటే ఏదో పెళ్ళి హడావిడిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇలా డాన్స్లు ప్రోగ్రామ్ అంతా అనౌన్స్మెంట్ అయిపోయింది, ప్రైజెస్ ఇచ్చేశారు. తర్వాత మనకి 7:30 ఆ టైంకి డిన్నర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ
ఇది వచ్చేసి సంక్రాంతి రెస్టారెంట్ చూపించాను కదండి ఇందాక, స్నాక్స్ స్టాల్ పెట్టారని. వీళ్ళు కూడా స్పాన్సర్స్ అనండి ప్రోగ్రామ్కి. సో ఫుడ్ అంతా కూడా వీళ్ళ రెస్టారెంట్ నుంచే స్పాన్సర్ అన్నమాట. మేమైతే వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని కూపన్స్ తీసుకున్నాం కదండి. బట్ డిన్నర్ టైంలో అయితే ఎవరిని కూపన్ ఇవ్వండి అనేది ఏమీ అనలేదు. మన ఫంక్షన్కి మన చుట్టాలకి ఎలా అయితే సర్వ్ చేస్తామో అలాగే చేశారు. అంటే కూపన్ ఉంటేనే ఫుడ్ ఇస్తాము అన్నట్టుగా అలాంటిది ఏమీ లేదు. చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, ఇలా పులిహోర, సాంబార్ రైస్, దద్దోజనం, అలాగే బూరి పెట్టారు, శనగపప్పు గారి చేసి పెట్టారు. నెక్స్ట్ పికెలు, పాపడండి. చక్కగా సరిపోయే క్వాంటిటీ చక్కగాను బాగుంది. ఫుడ్ కూడా టేస్ట్ బాగుందండి. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత బ్రతుకమ్మని లోపల సెంటర్లో పెట్టారు కదా, ఆ బ్రతుకమ్మని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఎంట్రన్స్ దగ్గర పెడుతున్నారనమాట. చూడండి ఎంత పెద్దది చేశారో. సో మేమైతే డిన్నర్ అయిపోయిందండి. కొంచెం ఎర్లీగానే రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ క్యాబ్స్ దొరకడం కష్టం అవుతుంది. మోస్ట్లీ ఇంత జనం ఉన్నారు కదా, అందరూ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఉండరు. క్యాబ్స్ దొరకడం మళ్ళీ కష్టం అవుతుంది అనేసి మేము త్వరగా ఎర్లీగా రిటర్న్ అయిపోతున్నాము. 8:30 ఆ టైంకి రిటర్న్ అయిపోయామన్నమాట. మేము నార్మల్గా క్యాబ్ బుక్ చేసేసుకున్నామండి. సో అందులో వెళ్ళిపోయామండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.